వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పశ్చిమాసియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్నటువంటి దూకుడు రాజకీయాలు ఒక్క పెద్ద విరోధాన్ని బయటపెడుతున్నాయి. ఈ వ్యూహాల అసలు లక్ష్యం ఇరాన్ని బలహీనపరచడం. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఇరాన్ కంటే ఎక్కువగా నష్టపోతున్న వాళ్ళు అమెరికాకి అత్యంత సన్నిహిత మిత్రదేశాలే. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలోని సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, కువైట్ వంటి దేశాలు ఇప్పుడు ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇవి యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా అమెరికాతో దశాబ్దాలుగా కొనసాగుతున్న భద్రతా ఒప్పందాలు, సైనిక సహకారం ఇప్పుడు వీళ్ళందరికీ శాపంగా మారింది. ఎందుకంటే అమెరికా సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాలే ఇప్పుడు ఇరాన్ ప్రతీకార దాడులకి లక్ష్యాలవుతున్నాయి. తనపై ఒత్తిడి పెరిగిన ప్రతిసారి ఇరాన్ తన వ్యూహాన్ని మార్చి గల్ఫ్ దేశాల్లోని అమెరికా మౌలిక సదుపాయాల మీద దాడులు చేస్తోంది. ఫలితంగా పశ్చిమాసియా ప్రాంతం మొత్తం ఒక యుద్ధరంగాన్ని తలపించే పరిస్థితి ఏర్పడింది. గత 3 దశాబ్దాలుగా గల్ఫ్ దేశాలు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని ప్రపంచానికి చూపిస్తూ వచ్చాయి, నిర్మించుకున్నాయి. యుద్ధాలతో నిండిన మధ్యప్రాచ్యంలో ప్రశాంతతకి మారుపేరుగా నిలిచి వ్యాపార కేంద్రాలుగా అవి ఎదిగాయి. ముఖ్యంగా దుబాయ్, అబుదాబి నగరాలు అంతర్జాతీయ వాణిజ్యం, పర్యాటకం, ఆర్థిక కార్యకలాపాలకి మూల కేంద్రాలుగా మారాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి. కానీ ఇప్పుడు ఆ విమానాశ్రయం చుట్టూ కూడా భద్రతా ఆందోళనలు పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో దాడులు జరగడంతో వేలాది విమానాలు రద్దయ్యాయి. ఫలితంగా పర్యాటక రంగం ఒక్కసారిగా కుదేలైంది. ఒకప్పుడు ప్రపంచ కుబేరులు, వ్యాపార దిగ్గజాలు తమ సంపదని నిల్వ చేసుకునే ప్రాంతంగా గుర్తింపు పొందిన గల్ఫ్ ఇప్పుడు పెట్టుబడిదారులకి భయానక ప్రాంతంగా కనిపిస్తోంది. అనేక అంతర్జాతీయ కంపెనీలు తమ నిధులను గల్ఫ్ నుండి బయటికి తరలించే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఎన్నో సంవత్సరాల కష్టంతో నిర్మించిన భారీ మౌలిక సదుపాయాలు ఒక్కసారిగా ప్రమాదంలో పడడంతో ఆయా దేశాల భవిష్యత్తు మీద పెద్ద ప్రశ్నార్థకం ఏర్పడింది. ఇక గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలకి ప్రధాన ఆధారం చమురు, క్రూడ్ ఆయిల్. ప్రపంచ ఇంధన సరఫరాలో కీలక పాత్ర పోషించే ప్రాంతం ఇది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి ఒక సన్నని జలసంధి. దీని ద్వారానే ప్రపంచ చమురు రవాణాలో అతిపెద్ద భాగం నడుస్తూ ఉంటుంది. అయితే యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ జలసంధిని కూడా మూసేశాడు. రవాణాకు అంతరాయం కలిగింది. ఇది గల్ఫ్ దేశాలకి భారీ దెబ్బగా మారింది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్ దేశాల్లో ఈ చమురు ఉత్పత్తి రోజుకు లక్షల బ్యారెళ్ల మీద పడిపోయింది అంచనాలను చెప్తున్నాయి. అంతేకాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ఎగుమతిదారుల్లో ఒకటైన ఖతార్ కూడా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటోంది. గ్యాస్ మౌలిక సదుపాయాల మీద దాడుల భయం ప్రపంచ గ్యాస్ మార్కెట్ని కూడా అస్థిరం చేసేసింది. ఇక గల్ఫ్ దేశాలకి మరో పెద్ద నిరాశ ఏమిటంటే తమ భద్రత కోసం ఆధారపడిన అమెరికా నుంచి ఆశించిన స్థాయిలో రక్షణ లభించకపోవడం. డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన కఠిన వ్యూహాలు ఇరాన్ని బలహీనపరిచేయలేదో తెలియదు, కానీ గల్ఫ్ దేశాలను మాత్రం ఇరాన్ కోపానికి బలి పశువులుగా మార్చేశాయి అనేటువంటి విమర్శలు పెరుగుతున్నాయి. మరి ఇప్పుడున్న పరిస్థితి నుంచి గల్ఫ్ దేశాలు బయటపడడానికి ఎంత సమయం పడుతుంది చెప్పడం కూడా కష్టం. భౌతికంగా ధ్వంసమైన మౌలిక సదుపాయాలని తిరిగి నిర్మించడం ఒక విషయం, కానీ అంతర్జాతీయంగా పోగొట్టుకున్న భద్రత, నమ్మకం, ఈ రెండింటిని సంపాదించడం అనేటువంటిది అంత సులభం కాదు ఈ దేశాలకి. పెట్టుబడిదారులు ఒక్కసారి భయపడితే మళ్ళీ తిరిగి రావడానికి సంవత్సరాలు కాదు, కొన్ని దశాబ్దాలు పడుతుంది. అదే పరిస్థితి ఇప్పుడు గల్ఫ్ ప్రాంతానికి ఎదురయ్యే ప్రమాదంగా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే ట్రంప్ తీసుకున్న ఈ దూకుడైనటువంటి నిర్ణయాలు నిజంగా ఇరాన్ని నియంత్రించాయా లేదా అన్నది స్పష్టంగా తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే నిజంగానే ఇరాన్ని నియంత్రించలేదు, కానీ ప్రపంచ ఆర్థిక పట్టణంలో ప్రకాశంగా వెలుగొందుతున్నటువంటి గల్ఫ్ ప్రాంతాన్ని మాత్రం తీవ్రమైన అస్థిరతలోకి నెట్టేశాయి. యుద్ధం ముగిసిపోతుంది ఎప్పుడైనా, ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, ఇంకో వారం కావచ్చు, కానీ ఆర్థికంగా, వ్యూహాత్మకంగా గాయపడినటువంటి గల్ఫ్ దేశాలు మళ్లీ మునుపటి వైభవాన్ని అందుకోవాలంటే మాత్రం ప్రపంచ దేశాల సహకారం, కొత్త భద్రతా వ్యవస్థలు, ముఖ్యంగా శాశ్వత శాంతి ఒప్పందాలు తప్పనిసరిగా మారబోతున్నాయి. ఏదేమైనప్పటికీ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు గల్ఫ్కి ఉరితాళ్లా మారితే ప్రపంచ నాశనానికి అవి ఇంకొక అడుగ్గా మారుతున్నాయి అనేటువంటి విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. చూద్దాం, యుద్ధాన్ని ఆపుతారా, లేదు ప్రపంచాన్ని అంతం చేస్తారా? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.